నోరూరించి నెల్లూరు చేపల పులుసు. దీనిలో చేపల ముక్కలు శుభ్రంగా తరిగినవి, అలాగే మనం శుభ్రంగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, చింతపండు పులుసు, అట్లానే తగినంత నూనె, తగినంత ఉప్పు, తగినంత పసుపు, అలాగే తగినంత కారం, ఇంకా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పొడి, ఇవన్నీ దగ్గర పెట్టుకుని మనం దీంతోపాటు ఒక మామిడికాయ చక్కటి పుల్లనది పచ్చిమిరకాయలు దగ్గర పెట్టుకుని ఒక బాణీ తీసుకుని ఆ బాణీలో తగినంత నూనె పోయాలి. నూనె పోసిన తర్వాత దానిలో చక్కగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వీటిని ఎర్రగడ్డలని కూడా అంటారు, వీటిని వేసి చక్కగా దాంట్లో తగినంత ఉప్పు వేసి, ఇంకా మనం కావాల్సిన పసుపు వేసుకుని, ఇంకా కొద్దిగా ఎక్కువ కారం వేయాలి. ఇది చేపల పులుసు కాబట్టి కొంచెం కారం పడుతుంది. దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుని, ఇంకా దీంట్లో ధనియాల పొడి చక్కగా వేసి బాగా కలియబెట్టాలి. కలియబెట్టిన తర్వాత దానిలో ఇంకా మనం చక్కగా శుభ్రం చేసినటువంటి చేప ముక్కల తలకాయలు ముందు 2 పెట్టాం. మా పిల్లలకు బాగా ఇష్టం కాబట్టి తలకాయలు పెట్టి, మిగిలిన భాగాలన్నీ కూడా చక్కగా పరిచి ఆ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా చక్కగా చేతితో మాత్రమే కలపాలి. ఒక్కసారి పొయ్యి మీద పెట్టిన తర్వాత చేతిని ఉపయోగించకూడదు కాబట్టి, చేతిని ఉపయోగించే ఆఖరి ఛాన్స్ కాబట్టి గబా 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 కలిపేయాలి. చక్కగా ముక్కల నిండా మసాలా పట్టిన తర్వాత పైన కొద్దిగా మనకు కావాలి కదా కరివేపాకు ఫ్లేవర్, వద్దన్నా కానీ ఆగదు కదా మనసు. దీంట్లో కొద్దిగా కొత్తిమీర కలిపి మన ముక్కల్ని ఒక్క పావు గంట సేపు అట్లా ఉంచిన తర్వాత ఆ బాణీని పొయ్యి మీద పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించేసరికి అందులో వేసిన నూనె వలన అది కొద్దిగా ఉడికి చక్కగా చక్కగా సువాసన బయటకు వస్తుంది. అప్పుడు గిన్నెని చేత్తో కాకుండా మనం గుడ్డ పెట్టి అట్లాగా కదుపుతూ చేయాలి. తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి అట్లా ఉంచేసేసి మళ్ళా తీసిన తర్వాత దాంట్లో మనం మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునే ముందుగా మనం దాంట్లో చింతపండు పులుసు తయారు చేసుకోవాలి. చింతపండు పులుసుని దాంట్లో పోసుకోవాలి. చింతపండు పులుసు చక్కగా వడపోసుకున్న నీటిని మాత్రమే, కొద్దిగా పలచగా ఉండాలి. ఎందుకంటే పులుపు ఎక్కువ అవ్వకుండా సరిపడా చింతపండు తీసుకున్నాం. ఎందుకంటే మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పులుపు తక్కువగా వేసుకుని, ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసాను చూడండి, చక్కగా మొక్క టెంక కూడా వదలకుండా ప్రతి మొక్కని కూడా చేప ముక్కల పక్కన చేర్చి ఆ ముక్కలని చక్కగా వాటితో పాటు ఉడికించినట్టయితే చేప ముక్కల కంటే మామిడికాయ ముక్కలే తినడానికి మన పిల్లలు ఎగబడతారు. అంత నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు తయారవ్వాలి. అప్పుడే కదా నెల్లూరు చేపల పులుసు మజాను మనం ఆస్వాదించేది. దానికి కొద్దిగా పచ్చిమిరపకాయలను మనం నిలువుగా కోసి దానికి తోడుగా కలిపినట్టయితే ఆ చక్కటి కొత్తిమీర కరివేపాకును కూడా లైట్గా పైన మనం ఆ ఫ్లేవర్ వచ్చే విధంగా మరొక్కసారి కొంచెం వేసి ఒక్క పావు గంట సేపు మూత పెట్టి ఉడికించి తర్వాత దాన్ని బయటికి తీసినట్టయితే అసలు ఎంత చక్కగా ఉడుకుతుందో చూడండి. కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా నీరు పోసుకుని దాన్ని మళ్ళా చేత్తో అలా 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 కదిపి, ఏమాత్రం గరిటె పెట్టద్దు సుమా, అలా కదిపితే ఆ వచ్చే వాసనకే కడుపు నిండిపోతుందండి. తర్వాత దాన్ని మళ్ళా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మనకి కావలసినటువంటి గరం మసాలా కొంచెం, కొత్తిమీర కొంచెం వేసి మళ్ళా చేతితోనే కదిపి అలా ముక్కలన్నిటికీ పట్టే విధంగా చేసి 2 నిమిషాలు వస్తే మనకి కావలసినటువంటి నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోతుంది. దీన్ని మనం 2 నిమిషాలు మనం అలా పొయ్యి మీద అలాగే ఉంచినట్టయితే ఆ గుమగుమలాడే చేపల పులుసుని మనం ఆస్వాదించవచ్చు. కొత్తగా చూసే వ్యూవర్స్ ప్లీజ్ లైక్